వాక్యాన్ని ధ్యానించే ముందు ప్రార్థన చేసి మనం ఆరంభించుకుందాం. సర్వశక్తుడా, సర్వాధికారి, నిత్యుల తండ్రి, సమాధానకర్త, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందులో బ్రతకాల సమయంలో నీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. నీ వాక్య అవగాహన, వాక్య ప్రత్యక్షం మమ్మల్ని నడిపించే ప్రార్థన మా మనోనేతలు తెవ్వండి. వాక్యమైన సత్యంలో మమ్మల్ని నడిపించే ప్రార్థన బ్రతకాల సమయంలో మరి ఈరోజు నేను స్తుతించి ఆరాధించి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మరి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మరి ఈ ఉదయకాల సమయంలో మా జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మనము ఈరోజు సంఘంలో చేరి మరి దేవుని వాక్యం వినే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించినది. ఆమేన్. మనం వరదలలో కొట్టుకోపోలేదు, అది కేవలం దేవుని కృప. అది ఆమేన్. అనేక మంది మన చుట్టుపక్కల రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నారు, కానీ దేవుడు నీకు నాకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి, దేవుడి కృపను బట్టి, దేవుడి ప్రణాళిక బట్టి మరి ఈరోజు దేవుని స్తుతించి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప తరుణము, ఈ సమయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మనం క్షేమంగా ఉన్నాం కాబట్టి కాలు మీద కాలేసుకొని కూర్చోవడం కాదండి. మనము ఎవరైతే లవ్ యువర్ నేబర్స్, మన చుట్టుపక్కల రాష్ట్రం ఎవరైతే ఇరుకు ఇబ్బంది ఆటంకం కష్టాలు ఉంచున్నారో, వరదలలో చిక్కుకున్నారు, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. సో మనకు వచ్చిన సహాయం మనం తప్పకుండా అందిస్తాం. ప్రార్థన చేద్దాము. ప్రార్థనతో పాటు మనం ఏదైతే సహాయం చేయగలుగుతామో మనం తప్పకుండా అందరం కూడా కలిసి మరి సంఘంగా వారికి సహాయం చేస్తాం. వ్యక్తిగతంగా కానీ సంఘం కానీ మనం సహాయం అందించాలని మరి సంఘంగా మరి సంఘ కాపరిగా నేను కోరుతున్నాను. ఆమేన్. మరి ఈరోజు తీసుకున్న అంశము God is our refuge. Amen. God is our refuge అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు కీర్తనలు 46వ అధ్యాయము మనము గమనిస్తాం. కీర్తనలు 46వ అధ్యాయం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. ఏమని చూసాము? గాడ్ ఈజ్ ఆర్ రెఫ్యూజ్. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన మనకు నమ్మదగిన సహాయకుడు. ఆమేన్. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఇంతకుముందు ఏమనండి, దేవుడు మనకి సహాయం చేశాడు కాబట్టి మనం ఈరోజు దేవుని మందిరానికి రాగలిగినాము. ఎవరంట? నమ్మదగిన సహాయకుడు. అంటే సహాయం చేసేవారు నమ్మకస్తులు కూడా లేరు అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు ఏంటంట, సహాయం అందిస్తే మనము దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండవచ్చు. ఎలాంటి నమ్మకము? సంపూర్ణ నమ్మకం. ఏంటంటే నాకు సహాయం చేస్తే తన సహాయం వల్లనే నేను బ్రతుకుతున్నాను. ద లార్డ్ ఈజ్ మై హెల్పర్ అన్నాం. ఇక్కడ ఏమన్నాడు? గాడ్ ఈజ్ ఆర్ రెఫ్యూజ్. రెఫ్యూజ్కి మీనింగ్ తీసుకుంటే ప్రొటెక్షన్, భద్రత కల్పించేవాడు. సో దేవుని భద్రత ఎక్కడ ఉన్నదండి? దేవుని భద్రత నా చుట్టూ ఉన్నది, నా వెనకాల ఉంది, నా ముందు ఉన్నది, నా పైన, నా క్రింద, నా చుట్టూ ఎవరునంట? దేవుని ప్రొటెక్షన్. దేవుడు రెఫ్యూజ్గా తన ఆశ్రయము నన్ను ఆవరించింది కాబట్టి నేను భయపడను. దేవుని ప్రొటెక్షన్ మన పైన ఉంది కాబట్టి మనం స్కూల్కి వెళ్తున్నాము, కాలేజ్కి వెళ్తున్నాము, మన ఉద్యోగం వెళ్తున్నాము, తిరిగి వస్తున్నాము. మన ఇంటి పని పాటలు దేవుడు కాపాడుతున్నాడు, పరిచయంలో కాపాడుతున్నాడు. అన్ని విషయాలలో కూడా దేవుని కాపుదల భద్రత ఉంది కాబట్టి ఎందుకున్నదండి? దేవుడు నమ్మదగిన సహాయకుడు. నమ్మదగిన సహాయకుడు ఏం చేస్తాడంట? నీకు నాకు దేంట్లో సహాయం చేస్తాడు? తన భద్రతలో సహాయం చేస్తాడు.
నా బిడ్డల్ని కాపాడాల్సిన బాధ్యత నాది. తన భద్రత మనకు అనుభవించాడు. నువ్వు అడిగినా అడగకపోయినా ఏం చేస్తాడంట, నీకు భద్రత కల్పించే రెస్పాన్సిబిలిటీ దేవుడు తీసుకున్నాడు. సాధారణంగా నన్ను రక్షించుకొని అక్కడ వదిలేయట్లేదండి. రక్షించుకొని ఏం చేస్తాడంట, రక్షణలో ఉండాలి, రక్షణ స్థిరపరచబడాలని దేవుడు చేస్తాడు. మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఆత్మీయ ఆహారాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. అందుకే పరలోక ప్రాంతం ఏమని చూస్తాము, అనుదిన ఆహారం నాకు దయచేయము. 2 ఆహారాలండి. మీ శరీరానికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు దయచేస్తాడు, అదేవిధంగా ఆత్మీయ ఆహారం కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడు. సో రెండు కూడా మనము భుజించాలి. మనం తినాలంటే ఏం చేయాలంటే ఆహారం మనం తెచ్చుకోవాలి. ఆహారం తెచ్చుకోకుండా మనము ఈ శరీరాన్ని మనమే బలపరచబడలేమండి. సో ఆత్మీయ ఆహారం ఎక్కడుందో మనం అక్కడికి వెళ్ళాలి, శారీరక ఆహారం ఎక్కడుందో మనం అక్కడికి వెళ్ళాలి. మనం వెళ్ళి తెచ్చుకున్నట్లయితే, మరి సంఘానికి వచ్చినట్లయితే ఏమొస్తుంది, ఆత్మీయ ఆహారం కొరకు మనం వచ్చినాం. సో మనం ఈరోజు మనం భుజించే ఆహారము మనల్ని బలపరచబడదు కాక. ఇక్కడ ఏమని చూస్తాము, మొదటి వచనం గమనిస్తే, God is a refuge and strength and a very present help in my trouble. ఒక దగ్గర రెఫ్యూజ్ అంటున్నాడు, ఇంకొక దగ్గర ఏమన్నాడు, He is my strength. చూడండి, కీర్తనలు 18:2-3 వచనం గమనిస్తాం. కీర్తనలు 18 యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఏమని చూసామండి ఇక్కడ, The Lord is my rock, my fortress, my deliverer, my God, my strength, in whom I will trust, my buckler and the horn of my salvation and my high tower. ఏమన్నాడు ఇక్కడ, మై 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 అని రాస్తాను. ఎందుకంటే నా, చూడండి, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము. గాడ్ ఈజ్ అ రెఫ్యూజ్ అంటే నన్ను రక్షించేవాడు, నా శైలము, నా కోట, ఇంకా నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, నేను ఆశ్రయించిన నమ్మకమైన సహాయకుడు, నా దుర్గం కాబట్టి నేను భయపడను. గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్. ఎందుకు దేవుడు మనల్ని ఎందుకు భద్రపరచాలనుకుంటున్నాడు, తన వెల్ల చెల్లించి మనల్ని సంపాదించినాడు కాబట్టి ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనది. మన కన్న పిల్లలు మనం ఏం చేస్తామండి, కష్టమైన దుఃఖమైన వేరే ఏదున్నా కానీ ఏం చేస్తామో మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం తీసుకుంటాం. ఎందుకు, మనము కన్న, బికాస్ యూ పేడ్ ద ప్రైస్. 9 నెలలు మోసి కదా కని పెంచి ఏం చేస్తాము, వాళ్ళు బాగుండాలని ఆలోచనతో మనం భద్రపరచడానికి శ్రేష్టమైన మనం ఇవ్వడానికి మనం సిద్ధపడుతున్నాం. సో అదేవిధంగా మన దేవుడు మనల్ని వెల చెల్లించి కొనుక్కున్నాడు కాబట్టి, మనల్ని సంపాదించాడు, వెతికి రక్షించుకున్నాడు కాబట్టి ఏమన్నాడంట, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. హీ ఈస్ మై రాక్ అండ్ మై సాల్వేషన్. నా రక్షణ శృంగము అని వాక్యం సెలవిస్తున్నది. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము. నిన్ను ఇబ్బంది పెట్టేవాడు నీ కేడం కాదండి, నిన్ను రక్షించేవాడు నీ కేడం. దేంట్లో నుంచి రక్షణ కలుగుతుంది, ఇరుకు ఇబ్బంది ఆటంకం నుంచి, ఈ లోకరీతికి ఉన్న శ్రమ గుండా నుంచి దేవుడు నన్ను కాపాడేవాడు. ఆమేన్. 2 తిమోతి 1:7 గమనిస్తే, 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఏమి ఇచ్చినాడండి, ధైర్యంతో కూడిన ఆత్మని ఇచ్చినాడు కానీ పిరికి ఆత్మని ఇవ్వలేదు.
బికాస్ గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్. నా శైలము, నా కోట, నా ఆశ్రయము కాబట్టి ఏం చేశాడంట? ఏ ఆత్మనిచ్చినాడు? భయపడే ఆత్మని ఇవ్వలేదు, ధైర్యంతో ఉండే ఆత్మనిచ్చినాడు. ఏమని గమనిస్తాము? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చేది. కానీ మనము భయపడాల్సిన అవసరం లేదండి. ధైర్యంతో కూడిన ఆత్మ దేవుడు మనకి ఇచ్చినాడు కాబట్టి మనం ధైర్యపరచబడాలి. మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. God has given you and me that strength and that power. ఎలాంటి పవర్? పిరికితనంతో ఉండాల్సిన శక్తి కాదు, కానీ దేంతో? ధైర్యంతో ఇచ్చాడు. He said, I am your refuge and your strength. ఇంకేమన్నాడు? I am your present help. ఆపత్కాలం ముందు మిమ్మల్ని ఆదుకునే దేవుడిని నేను అంటున్నాడు. ఎవరికి ఆపత్కాలం ఉన్నదండి? మన వెళ్తున్న పరిస్థితుల్లో ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఖచ్చితంగా వస్తే, అందుకే ఫిలిప్పి 4:6 గమనిస్తే, ఆ హేతువు చేత నా హస్త విక్షేప 4:6 ఫిలిపియన్స్ 4:6 ఫిలిపియన్స్ చూడండి, God is my refuge and strength and present help in the time of trouble. సో మీరు ట్రబుల్లో ఉన్నట్లయితే, వరీస్లో ఉన్నట్లయితే, చింతలో ఉన్నట్లయితే, ఏమన్నాడు? చింత యావత్తు తనపైన వేయి అన్నాడు. ఇక్కడ గమనిస్తే ఏం జరుగుతుంది? మన చింతలో బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్, బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్ అని ఇంకొక వర్షన్ ఉంటుంది. Be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your request be made known unto God. ఏం చేయాలంట? దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎలాంటి విన్నపము? ఏ విన్నపమైనా, మంచి అయినా, చెడు అయినా, కీడు అయినా, నష్టమైనా, అది విన్నపము అయితే ఇక్కడ చెప్పాలంటే మనం దేవునికి తప్ప అందరికీ చెప్తాం. కానీ ఏమన్నాడు? అందరికీ చెప్పకముందు నువ్వు ఫస్ట్ నాకు చెప్పు, ఎందుకంటే నీ ఆపత్కాలం ముందు నమ్మదగిన సహాయకుడిని నేనే. నువ్వు 10 మందికి చెప్పుకుంటే 10 మంది నీకు సహాయం చేస్తారో చేయరో అనవసరం, కానీ నాకు చెప్పుకుంటే నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా. మనుషులు పట్టించుకోకపోయినా నేను నిన్ను పట్టించుకునేవాడిని కాబట్టి నేను నీకు సహాయం చేయడానికి వెంటనే వస్తా. అందుకేమన్నాడు? నీ ఆపత్కాలం ముందు మీరు నాకు మొరపెట్టుకుంటే నేను మీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. ఇన్ ద డే ఆఫ్ యువర్ ట్రబుల్ వెన్ యూ కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్. ఎవరికి పిలుస్తున్నావు? ఎవరికి కాల్ చేస్తున్నావు? ద గాడ్ హూ సెడ్ ఐ యామ్ యువర్ రెఫ్యూజ్. నీ ఆశ్రయము, నీ కోట, నీ శృంగము, నీ దుర్గము అన్న దేవుడు ఏమంటున్నాడు? అన్ని చేస్తున్నప్పుడు ఎవరికి మొరపెట్టుకోవాలంట? మీరు నాకు మొరపెట్టుకోండి. బికాస్ హీ ఈజ్ ఆర్ రెఫ్యూజ్. నన్ను కాపాడి భద్రపరిచి నన్ను నడిపించే దేవునికి మొరపెట్టుకుంటే ఏం చేస్తాడంట? నా చుట్టూ తన ప్రేమ ఆవరించింది కాబట్టి ఏ కీడు, ఏ అపాయం రాకుండా, నో ఈవిల్ షల్ బిఫోర్ యూ, నో ప్లేగ్ షల్ కమ్ నై యువర్ డ్వెల్లింగ్. ఏ అపాయము నీ గృహానికి తాకదు, ఏ తెగులు నీ గుడారానికి రాదు. ఎవరు కాపాడుతున్నాడు కదా? దేవుడు లేకుండా, దేవుని అవసరం లేదు అన్నప్పుడు ఏమవుతుందంట? మనము తెగులకి, ఆపదలకి ద్వారం తెరిచిన వారిగా ఉంటాం. మనము దేవుని మన ముందు పెట్టినట్లయితే ఏం చేస్తామంట? మనం తన వెనకాల హీ ఈజ్ మై హైడింగ్ ప్లేస్, గాడ్ ఈజ్ మై హైడింగ్ ప్లేస్ అన్న. నా దాగు చోటు నీవే. ఎక్కడ దాచుకుంటామంటే ముందుండి దాచుకుంటామా, వెనకాల నుండి దాచుకుంటామా? వెనకాలే ఉంటాం. గోడ వెనకాలో, చెట్టు వెనకాలో, చెట్టు మీదనో కదా, మంచం ఎక్కడో కూడా మనం దాచుకుంటాం. ఎందుకు? ఆపత్కాలం ఉంది కాబట్టి. సో నువ్వు దాచుకుంటున్నావు, కానీ నీ దాగుచోటు ఏముండాలి? మనుషులిచ్చే బలం కాదు. ఏం చేయాలంట? దేవుడిచ్చిన ఆశ్రయంతో నేనేం చేయాలి? నేను దాగుచోటు చేసుకున్నట్లే. ఇఫ్ గాడ్ ఈజ్ మై హైడింగ్ ప్లేస్ ఐ విల్ నాట్ ఫియర్.
ఆదం అవ్వ భయపడాల్సిన అవసరం లేదండి. ఏదైనా తోట వారదే. ఏ రోజు కూడా ఆ చెట్టు వెనకాల దాక్కోలేదు. ఎందుకు? పాపం చేయనంత కాలం కూడా. ఎప్పుడైతే పడిపోయినారో చెట్టు ముందు ఉండి తినాల్సిన వాళ్ళు చెట్టు వెనకాల వెళ్ళి దాక్కుంటా ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఆకులు తెంపుకోలేదు. ఇప్పుడు ఆకులు తెంపుకొని ఏం చేస్తారు? వాళ్ళ శరీరాన్ని కప్పుకుంటున్నారు. వాళ్ళు దిగంబరంలో ఉన్నారని తెలుసుకొని ఏమైనా దేవుని పక్కన పెట్టి ఎప్పుడైతే లోకానికి అనుసారంగా పడిపోయినారో ఆశ్రయ దుర్గము వెళ్ళిపోయింది. తన దాగు చోటు వెళ్ళిపోయింది. వాళ్ళ నీతి వస్త్రము తొలగించబడ్డది. హృదయగల సమయంలో గాడ్ ఈజ్ ఆర్ రెఫ్యూజ్. దేవుడు మన ఆశ్రయం అయి ఉన్నాడు, మనకి బలం ఇచ్చేవాడు. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us, who can be against us అని వాక్యం సెలవిస్తున్నారు. సో మన దుర్గం ఎవరండి? దేవుడు మన దుర్గం కాబట్టి. ఆమేన్. చూడండి, (46 verse 2). కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. verses 46 verse 2 లో we will not fear. Amen. I will not fear. నేను ఎందుకు భయపడను? ఎందుకు భయపడను? దానికి ఒక ఆన్సర్ ఉంది. చూడండి, కీర్తనలు 118:6 వచనం. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? హల్లెలూయా. ఎవరున్నారు నీ పక్షాన? యెహోవా నా పక్షమున ఉన్నాడు కాబట్టి నేను భయపడను. మరి ఎవరికి భయపడను? నరులు ఏమైనా చేస్తారు అని భయపడుతున్నట్లయితే నరులు ఏమి చేయగలరు? The Lord is on my side. What can man do unto me? సో దేవుడు ఏమన్నాడు? మనుషులకు భయపడకండి, మీరు నాకు భయపడండి. We should have the fear of God, not the fear of man. భయపడకూడదని చెప్తున్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా శత్రువులను చూసి భయపడుతున్నప్పుడు మీరు భయపడకూడదు. ఐగుప్తులు వెంట వస్తున్నారు, వాళ్ళని చూసి మీరు భయపడకండి, దేవుని భయం మీరు కలిగి ఉండాలి. అందరూ కూడా గొలియాతును చూసి భయపడుతున్నారు, దావీదు భయపడలేదు. ఎందుకు? దేవుడు నాకు తోడైనప్పుడు వాట్ కెన్ మ్యాన్ డూ అంటు మీ. అదే కీర్తనకారుడు రాస్తున్నాడు. నరులు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకు చేయలేరంట? దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఐ విల్ నాట్ ఫియర్. మనం ప్రతిసారి కూడా భయము కలిగినప్పుడు, మనలో భయం ఉన్నప్పుడు, ఆ భయం ఏ కారణం ఉండొచ్చు. కొన్నిసార్లు ఆరోగ్య కారణం ఉండొచ్చు, ఆర్థిక ఒత్తిడితో ఉండొచ్చు, ఏదున్నా కానీ మనలో భయం అనిపించినప్పుడు ఏం గుర్తు చేసుకోవాలంట? దేవుని వాక్యము గుర్తు చేసుకోవాలి, నువ్వు ప్రకటించాలి. ఐ విల్ నాట్ ఫియర్. వాట్ కెన్ ది సిచ్యువేషన్ డూ అంటు మీ. నేను భయపడను. ఈ స్థితిగతి, ఈ పరిస్థితి నన్ను ఏమి చేయగలుగుతుంది? నీ స్థితిని నువ్వు హెచ్చిస్తే ఆ స్థితి నిన్ను నాశనం చేస్తుంది. ఏం చేయాలంట? దేవుడు ఉన్నాడు, పరిస్థితి ఉన్నది. పరిస్థితి పెద్దగా అయితే నువ్వు దేవుడు ఏం చేయాలంట? యూ హ్యావ్ టు మ్యాగ్నిఫై గాడ్ అబౌవ్ యువర్ సిచ్యువేషన్. నువ్వు దేవుని హెచ్చిస్తే ఆ పరిస్థితి చిన్నగా అవుతుంది. నువ్వు దేవుని చిన్నగా పెద్దగా చేయలేవండి. నువ్వు చూసిన దాంట్లో నువ్వు దేవుని పెద్దగా చూస్తే ఆ స్థితిగతి, నీ పరిస్థితి చిన్నగా ఉంటుంది. దేవుడు నాకు ఈ సమస్య పెద్దగా ఉన్నదంటే నువ్వు దేవుని చిన్నగా చేసినట్టే. ఏం చేయాలంట? ఏ మత్ కహో ఖుదా. ఏం చేయాలంట? ఆ సిచ్యువేషన్తో ఏం చేయాలి? మనం దేవా, నా పరిస్థితి కన్నా, నా ఛాలెంజెస్ కన్నా, నా ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ కన్నా దేవుడు గొప్పవాడు. మన పరిస్థితుల నుంచి మనం మాట్లాడగలగాలి. ఎప్పుడు మాట్లాడతాము? నువ్వు నమ్మినట్లయితే దేవుడు నా ఆశ్రయం కాబట్టి, దేవుడు నా బలం కాబట్టి, ఆపత్కాలంలో మొరపెట్టుకుంటే నాకు ఉత్తరం వచ్చే దేవుడు ఉన్నాడు కాబట్టి నేను నరులకు భయపడను. నరులు వస్తారు, మన చుట్టే ఉంటారు భయపెట్టడానికి.
వాళ్ళ సూటిపోటి మాటలతో మనల్ని కృంగదీస్తూ ఉంటారు, మనల్ని భయపెడతా ఉంటారు. మనం భయపడదు, ఎందుకంటే దేవుడు నీకు నాకు మన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి. క్రైస్తవుని కథం చేస్తాము, తీసేస్తాము, దీన్ని హిందూ దేశంగా చేస్తాము, ఎన్నో మాట్లాడచ్చండి. నేను క్రైస్తవుడిగా, విశ్వాసుగా మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను నన్ను ఈ భారతదేశంలో నాటినట్లయితే కాపాడే బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడే తీసుకుంటాడు. నిన్ను నన్ను అమెరికా, క్రిస్టియన్ కంట్రీ అంటాం, అమెరికాలో ఎందుకు ఉంచలేదు? ఇక్కడ ఎందుకు ఉంచినాడు? దేవుని ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళికతో నేను ఇక్కడ ఉంచినట్లయితే కాపాడే బాధ్యత కూడా దేవుడు తీసుకున్నాడు. సో నీవు 10 మందితో గొడవ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళది, నీ పని నీది. నీకు అప్పగించిన పని ఏంటిది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. నువ్వు వెళ్ళి చెయ్యి. నీ తోటి సహోదరుల్ని, నీ పొరుగు వారిని ప్రేమించున్నాడు, అదొకటి చేసుకుంటా వెళ్దాం. ప్రేమ ఏంటంట, ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నా కానీ ప్రేమ గెలుస్తుంది, గెలిపిస్తుంది. లవ్ నెవర్ ఫెయిల్స్ అంటే ఏంటిది? లవ్ విల్ ఆల్వేస్ పాస్. ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. అంటే ఏం చేస్తుందంట? ప్రేమ ప్రతిసారి గెలిపిస్తుంది, కానీ ప్రేమ ఏం చేస్తుందంట? సహనమిస్తుంది. ప్రేమ ఉంది కాబట్టి నువ్వు పరిస్థితి నుంచి వెళ్ళవాలి లేదండి. జస్ట్ బికాజ్ యూ హ్యావ్ లవ్ doesn't mean that you will not go through trials and tribulations. You will go, but what will love do? It will help you to have patience. Love, joy, peace, patience, long suffering. ఇవన్నీ వేస్తున్నారు ఆత్మఫలం కలిగి ఉన్నాం కాబట్టి. ఏం చేసిన ఆత్మఫలము మనల్ని కాపాడుతుంది. ఏదైనా తోటలో తిన్న ఫలము ఏదైనా తోట నుంచి బయటకు వెళ్ళగొడితే ఆత్మఫలం ద్వారా మనం తిరిగి ఏదైనా తోటలోకి వెళ్ళబోతున్నాం. ఈ ఏదైనా తోట ఏంటంటే యుగాలు ఉండే ఏదైనా తోటలోకి మనం నడిపించబోతున్నాం. ఒక ఫలము ద్వారా ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు, తరిమి వేయబడ్డారు. నువ్వు ఇక మీదట ఏదైనా తోట ఉండడానికి వీల్లేదన్నాడు. ఒక పండు ద్వారా, ఒక ఆత్మఫలం ద్వారా, ఒక ఫలము ద్వారా దేవుడు చేశాడు. ఏదైనా తోట ద్వారం తెరిచినాడు, పరలోక రాజ్యం ద్వారం తెరిచినాడు. The first Adam and the last Adam అన్నాడు. The first garden and the last garden. దేవుని రాజ్యంలోకి మనం చేర్చబడడానికి దేవుడు ద్వారాలు తెరిచినాడు. ఆత్మఫలం శ్రమన్నాడు, ఈ ఫలము తినండి. పాత ఏదైనా తోటలు ఏమన్నాడు? అన్నీ తినొచ్చు, ఇది ఒకటి తినొద్దు అన్నాడు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఏం చేయాలంట? చుట్టుపక్కల ఉన్న పండ్లన్నీ తినొద్దు, ఈ ఒక్క ఫలం తినండి. Just eat the fruit of the Spirit to enter into the kingdom of God. Because God is our refuge. Verse 4. 46 verse 4. కీర్తనలు 46:4. నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. హల్లెలూయా. చూడండి, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. ఇంగ్లీష్ అయితే దేర్ ఈస్ అ రివర్, ద స్ట్రీమ్స్ వేర్ షల్ మేక్ గ్లాడ్ ద సిటీ ఆఫ్ గాడ్, ద హోలీ ప్లేస్ ఆఫ్ ద టాబర్నాకల్స్ ఆఫ్ ద మోస్ట్ హై. నది మంచిదా చెడ్డదా? నది ఏం చేసిందండి? జీవము అనుగ్రహించింది. ఎక్కడైతే నదులు పారుతున్నాయో పాపులేషన్ పెరిగే కొద్దీ ఏం చేస్తారు? అప్పట్లో ఇప్పట్లో కూడా నది పక్కనే ఏం చేస్తారంట? వ్యవసాయం చేస్తూ వస్తారు, లేదా బ్రతకటం నేర్చుకున్నారు. బై ద రివర్స్ ఏం చేస్తారు? రివర్ బ్యాంక్లో ఇల్లులు కట్టుకోవటం కదా, కాపురాలు పెట్టుకోవటం, ఫ్యామిలీస్, బిజినెస్ అన్నీ కూడా ఎక్కడ చేసినారంట? అట్ ద బార్డర్స్ ఆఫ్ ద రివర్. మరి ఇక్కడ వాక్యం ఏం చదువుతున్నది? మనం నమ్ముతాం ఉదయకాల సమయంలో మన సంఘంగా దేర్ ఈస్ అ రివర్. గుర్తుపెట్టుకోండి, ఏ నది అయితే ఇప్పుడు పొంగి పొర్లి చుట్టుపక్కల రాష్ట్రాన్ని ఏం చేసిందంటే ఆ ఫ్లడ్స్తో నాశనం చేసింది. అంటే ఇప్పుడు ఏంటి? నది ద్వారా మనకి ఏం కలిగింది? దుఃఖము, బాధ, వేదన కలుగుతున్నది. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? దేర్ ఈస్ అ రివర్. ఒక నది కలదు, ఆ నది ఏం చేస్తాడంట? ఇట్ విల్ మేక్ గ్లాడ్. సంతోషము తెచ్చే నది ప్రవహింపబోతున్నది. హల్లెలూయా. దేర్ ఈస్ ఎ రివర్
విచ్ విల్ మేక్ గ్లాడ్. ఆ నది పొంగినప్పుడు నీకు నష్టం కలగదు, నీకు సంతోషం మాత్రమే కలుగుతుంది. నది పొంగినప్పుడు ఏ ఆనకట్ట తెగిపోవండి, ఏ ఆనకట్ట తెగినా ఏది తెగినా కానీ నీకు సంతోషం కలిగించే నది మాత్రమే ప్రవహింపజేస్తున్నాడు దేవుడు. ఏమంటారు? ఇట్ విల్ మేక్ గ్లాడ్. దేర్ ఈస్ అ రివర్. ఏ రివర్? ఆ రివర్ నా జీవితంలో కలుగును గాక అని మనం ప్రార్థించాలి. వెన్ గాడ్ ఈజ్ యువర్ రెఫ్యూజ్, దేవుడు నీకు ఆశ్రయదుర్గమైనట్లయితే, నీ శైలమైనట్లయితే, నీ ఉన్నత దుర్గమైనట్లయితే ఏం చేస్తాడు? దేవుడు కల్పిస్తున్నాడు. నీ జీవితంలో ఒక నది పంపిస్తాడు. ఆ నది ఏం చేస్తుంట? నిన్ను నాశనం చేయదు, కానీ నేనేం చేస్తాంట? నీకు సంతోషం కలిగిస్తుంది. కీర్తనలు 68:3. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందం పొందుదురుగాక. ఏమన్నాడు? నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందముతో పొందుదురుగాక. ఆనందం కాదండి, గ్లాడ్నెస్ అని గురించి చూడ ఒకసారి. ఎక్సీడింగ్ రిజాయిస్ అని చూడండి. లెట్ ద రైచియస్ బి గ్లాడ్, లెట్ దెమ్ రిజాయిస్ బిఫోర్ గాడ్, యే లెట్ దెమ్ ఎక్సీడింగ్లీ రిజాయిస్. ఎక్సీడింగ్లీ రిజాయిస్ అంటే ఏంటిది? అత్యధికంగా ఆనందించండి, అత్యధికంగా సంతోషించండి. ఈ సంతోషం, ఆనందం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే ఆ ఒక నది కలదు. ఆ నది ఏం చేస్తుందంట? మీ జీవితంలో సంతోషం తీయడానికి అది ప్రవహిస్తున్నది. ఇట్ విల్ ఫ్లో ఇన్ యువర్ లైఫ్ టు గివ్ యూ గ్లాడ్నెస్, సో దట్ యూ విల్ రిజాయిస్, యూ విల్ ఎక్సీడింగ్లీ రిజాయిస్. దేవుని నా చేతిలో ఒక చిల్లి కవ్వలేదు, నేను దేవుని ఎలా స్తుతించగలను, ఆరాధించగలను, నేను దేవుని ఏ విధంగా గణపరచగలను. హౌ కెన్ ఐ రిజాయిస్? దేవుడు ఏమన్నాడు? నీ స్థితిగతులు చూసుకొని నువ్వు ఆనందించాల్సిన అవసరం లేదు. నేను నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఏం చేయాలంట? మనము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అందుకే రాయబడిన కీర్తన మొదటైతే మేము గమనిస్తాము, నీటి కాలం చెంత నాటబడిన చెట్టుగా మీరు ఉంటారు, ఆకు వాడక కాలంలో ఫలమిచ్చే చెట్టుగా ఉంటారు. సో మీరు ఏం చేయాలంట? నది పక్కన నాటబడాలి. ఏ నది అండి? ఏ నది అయితే నీకు ఉత్సాహము, ఆనందము, సంతోషం కలిగిస్తుందో ఆ నది ప్రక్కన దేవుడు ఏం చేస్తాడు? దేర్ ఈస్ అ రివర్, ఒక నది కలదు, అది మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. ఇట్ విల్ ఫ్లో ఇన్ యువర్ లైఫ్, ఇట్ విల్ మేక్ ద సిటీ ఆఫ్ గాడ్ గ్లాడ్ అని చెప్తున్నారు. సిటీ ఆఫ్ గాడ్ ఏంటండి? మనం ఎక్కడైతే కూడుకుంటామో అది దేవుని మందిరము, దేవుని పట్టణము, దేవుని ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో అది దేవుని పట్టణం. అంటే దేవుడు దిగొచ్చాడు, దేవుని సన్నిధి మనం ఆహ్వానిస్తున్నాం. సో దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నదో ఏమవుతుందా? అక్కడ సంతోషకరమైన నది ప్రవహించాలి. వేర్ దేర్ ఇస్ గాడ్ దేర్ ఇస్ ఫ్రీడమ్, వేర్ దేర్ ఇస్ ఫ్రీడమ్ దేర్ ఇస్ నో ఫ్లడ్. వరద ఉండదండి, ఇక్కడ నీకు స్వేచ్ఛ ఉన్నది. ఇప్పుడు వరద బాధితులందరూ స్వేచ్ఛలు ఉన్నారా? లేరు. వాళ్ళ ప్రాణాలు చేతిలో పట్టుకొని. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. ఒక పాస్టర్ తను ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు చుట్టుకుపోయినారు. ఆ అపార్ట్మెంట్లో బహుశా వాళ్ళకున్న నీళ్లు అన్నీ అయిపోయినాయి, గోడేసుకోవడానికి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఏమి లేవు. మరి కుమారుడు 15 సంవత్సరాల కుమారుడు, నాన్న నాకు దాహం అవుతుంది, ఇంట్లో నీళ్ళు లేవు. మరి బాబు తెలుసు, తండ్రికి అందరికీ తెలుసు, బయట వర్షం పడుతుంది, వరదలు ఉన్నాయి, మొత్తం మన అపార్ట్మెంట్ మునిగిపోయింది, వెళ్ళడానికి రావడానికి ఏం లేదు. ఆయనను తండ్రి ప్రేమ ఏం చేస్తుందంట? కుమారుడు తట్టుకోలేకపోతున్నాడు, దాహానికి తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి సరే నేను వెళ్ళి నా ప్రయాసం మీద పడి నేను తీసుకొని వస్తానని ఏం చేస్తానంట? తండ్రి అపార్ట్మెంట్కి కిందకి దిగినాడు. అపార్ట్మెంట్ దిగిన తర్వాత మళ్ళీ పైన వాళ్ళు ఎదురు చూస్తున్నారు, భార్య ఎదురు చూస్తున్నారు, కుమారుడు ఎదురు చూస్తున్నారు. అరే మా నాన్న వెళ్ళినాడు, ఇంకా రాలేదు ఏంటిది? మా నాన్న నీళ్ళు తీసుకొని వస్తున్నాడు, ఇంకా రాలేదండి, నాకు దాహం అవుతుంది కదా. ఒక రోజు గడిచిందండి, ఇంకా నాన్న రాలేదు. ఒక రోజు గడిచిన తర్వాత ఆ నీళ్లు, ఆ వరద నీళ్ళు కొంచెం తగ్గిన తర్వాత ఏమైంది? ఆ నాన్న మృతదేహం లాగా బయటపడ్డాడు. ఆ
నీళ్లు ఆ ఫ్లోకి, ఆ ఫ్లడ్స్ ఫ్లోకి, ఆ వాటర్ ఫ్లోకి తను ఏం చేశాట, ఆయన మునిగిపోయినాడు. అక్కడ చెప్పుకోలేడు, నేను తీసుకొని రాలేక బయట వరద ఉంది కాబట్టి. సరే ప్రయాసపడి కొంచెం నేను ప్రయత్నం చేసి వెళ్దాం అనుకుంటే ఏం చేశాడు, ఫస్ట్ ఈత రాకపోతే ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ ఏం చేశాడ, తను మునిగి చనిపోయాడు, ఆ నీటిలో కొట్టుకుపోయాడు. అలాంటి పరిస్థితి దేవుడు మనకి కలిగించడంటున్నాడు. ఏమన్నాడంట, దేర్ ఈస్ అ రివర్ విచ్ విల్ మేక్ గ్లాడ్. కొన్ని సిచ్యువేషన్స్ కన్న కొడుకుల ముందే ఏం చేశాడ, తండ్రి కొట్టుకుపోయినాడండి, ఇల్లు కొట్టుకుపోయింది, వ్యాపారం కొట్టుకుపోయింది. ఆ నది, ఒక నది పొంగి నాశనం చేస్తే దేవుడు ఆత్మీయంగా, విశ్వాసులుగా నీకు నాకు ఒక భరోసా ఇస్తున్నాడు, నీకు నాకు ఒక వాగ్దానం ఇస్తాడు. దేర్ ఈజ్ ఎ రివర్, ఒక నది కలదు, ఆ నది మీకు సంతోషం కలిగించే నది. ఈ సిచ్యువేషన్ రేపటి రోజు ఎవరు వరద చూసినా, నీళ్ళు చూసినా కానీ భయము జీవితాంతం మనం వెంబడిస్తూ ఉంటుంది. మన ఉదయకాల సమయంలో మనం ఏ నదిని వెంబడిస్తుంది, నీకు ఆనందము, సంతోషం, ఉత్సాహం కలిగించే నది మాత్రమే మన జీవితంలో ప్రవహించును గాక. 46:5 దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. Amen. God is in the midst of her. She shall not be moved. God shall help her, and that right early. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఎవరు చేసినట్ట, చలనము లేని వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ఎక్కడ, దేవుడు వారి మధ్యలో ఉండి ఎక్కడో కూర్చుని ఆజ్ఞాపించట్లేదండి. గాడ్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్ట్ అంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. అరుణోదయం అంటే ఎర్లీ మార్నింగ్, నువ్వు పడుకొని నిద్ర లేచేసరికి ఏమైందంట, సహాయము నిన్ను ఎదురు చూస్తున్నది. నువ్వు సహాయం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. అరుణోదయమే, రాత్రంతా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేసరికి, లార్డ్ టుమారో మార్నింగ్ వేర్ విల్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్. రేపు మార్నింగ్ నేను బిల్ కట్టాలి, రేపు మార్నింగ్ నేను లోన్ కట్టాలి, రేపు మార్నింగ్ నేను ఈఎంఐ కట్టాలి. వాట్ am I supposed to do? రేపు నా శత్రువు నా ఇంటికి వస్తారు, అప్పులో నా ఇంటికి వస్తున్నారు, డాక్టర్ విజిట్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఇవన్నీ భయాలతో ఉన్నట్లయితే దేవుడు అరుణోదయమే నీకు సహాయం అందించడానికి, నీ మధ్యలో నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ దేవుడు నీకు ఎదురుగా నిలబడతాడు. అరుణోదయం, the early morning your help is at the doorsteps. నువ్వు ద్వారం తెరిచిన వెంటనే, ద్వారాలు ఎందుకు తెలుసాము, మామూలుగా ఎండ రావాలా, ఫ్రెష్ ఎయిర్ రావాలి, మంచి అట్మాస్ఫియర్ రావాలి. మనం సాధారణంగా కిటికీలు ద్వారాలు తెరుస్తాం. అది తెరిచినప్పుడు నీకు ఎండ వచ్చినా రాకపోయినా కానీ నీకు సహాయం అందించడానికి దేవుడు నీ ద్వారాల దగ్గర నిలబడ్డాడు. డోంట్ వరీ. ఇఫ్ యూ వరీ, నీ చింత ద్వారా నీ శరీరంలో లేదా ఒక అంగుళం పెంచగలిగితే నువ్వు చింతించన్నాడు. నువ్వు చింతించినప్పుడు నువ్వు ఏమి మార్చలేనప్పుడు దయచేసి చింతించొద్దని చెప్తాను. నీ చింత యావత్తు నా పైన, ఎందుకంటే నీ చింతని మార్చే దేవుడు నేను. నీ ద్వారం దగ్గర ఏం చేస్తున్నట్ట, సహాయం అందించడానికి. ఎర్లీ మార్నింగ్ God is standing at the door and is with help to you. I am the Lord who will help you. I am your helper అంటున్నాడు. నీకు సహాయం చేయవాడును నేనే. ఎప్పుడంట, ఆపత్కాలమందు నేను నీకు సహాయం చేస్తా. నువ్వు అంత ఎంజాయ్మెంట్గా ఉన్నట్లయితే పర్వాలేదు, నీకు సహాయం చేయడానికి నేను అవసరం లేకపోతే పర్వాలేదు. కానీ నీకు ఎప్పుడైతే అవసరమో, సహాయం అవసరం ఉన్నప్పుడు నీవు నాకు మొరపెట్టుకుంటే నేను నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. చూడండి, గాడ్ ఈస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ పీపుల్.
దేవుడు మధ్యలో ఎక్కడ కనపరుచుకున్నాడండి? ఎప్పుడైతే శద్రకు మేషక్ అబేద్నెగో ఎక్కడ ఉన్నారండి? మంచి ఏసీ రూమ్లు ఉన్నారా? కాదు. ఇక్కడ ఏమడతారంట? అగ్ని గుండంలో వేయబడతారని తెలిసిన తర్వాత ఏం చేస్తారంట? అగ్ని గుండంలో వేయబడిన తర్వాత ఎవరున్నారు? వాళ్ళ మధ్యలో నాలుగో వ్యక్తి, గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ పీపుల్. ఎవరి మధ్యలో ఉన్నారండి? ఎవరైతే తనని ధృవీకరించలేదో, ఎవరైతే తన అధికారాన్ని ఒప్పుకున్నారో, తన లెక్క చేస్తారో, దోస్ హు కన్సిడర్, మేము ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న దాంట్లో మేము ఈ ప్రథమకి మొక్కము అని నిలబడ్డారు. దేవుని వాక్యంలో నిలబడిన వారి మధ్యలోకి దేవుడు, అది ఎండైనా వానైనా అగ్ని అయినా కొండలైనా ఏదైనా కానీ, అగ్నిగుండమైనా ఇంకేంటిది సింహాల గుహ అయినా కానీ ఏం జరిగా గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దెమ్. ఎర్ర సముద్రమైనా గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద రెడ్ సీ. యోర్దాను నది దాటనా గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద జార్డన్ రివర్. గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దెమ్. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఏం చేయడానికండి? నిన్నను కాపాడడానికి. ఎందుకు? వాగ్దానం ఇచ్చినాడు. ఏమని వాగ్దానంలో? ఐ యామ్ యువర్ రెఫ్యూజ్. నీ ఆశ్రయము నేనే అని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మరి నేను ఆశ్రయించాలంటే ఏం చేయాలంట? నిన్ను వెంబడిస్తూనే ఉండాలి. ఇప్పుడు చిన్న పాప ఇక్కడ కూర్చున్నాడు, తనకు ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఏం చేయాలంట? నేను తనతో పాటు తను ఎక్కడ వెళ్ళినా నేను అక్కడ ఉండాలా. ఇప్పుడు గది నుంచి బయటికి వెళ్తే ఆ పోతది వస్తుంది అనుకుంటామా? వెళ్ళినప్పుడు ఏంటిది మనకు తెలుసు, మెట్లున్నాయి, మెట్ల నుంచి పడిపోతుంది అన్న భయం మనకుంటే తనకు ఉండకపోవచ్చు. వెంటనే ఏం చేస్తాము? పెద్దవారిగా బయటికి వెళ్ళి పాప దిగిందా లేదా, బాగుందా లేదా ఏం చేస్తాము? వి విల్ గో అండ్ వాచ్ ఓవర్. సేమ్ థింగ్ గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్. దేవుని దృష్టి నీ పైన నా పైన ఉన్నది. మనం ఎక్కడ తొట్టిని పడిపోతాము అన్న ఆలోచనతో ఏం చేస్తుంటా? దేవుని నిన్ను కాపాడడానికి హీ ఈస్ విత్ అస్. మా దేవుడు తప్పకుండా పరలోకంలో ఉన్నాడు, సింహాసనం కూర్చున్నాడు. తన దూతని పంపించాడు, తన ఆత్మని పంపించాడు, తన సన్నిధిని, మై ప్రెసెన్స్ విల్ గో విత్ యు అన్నాడు. దేవుడే స్వయం దిగితే వేరే విషయము, తన సన్నిధి నీకు నాకు తోడైనది. సో when the presence of God is going with you, you shall not fear. నీవు భయపడాల్సిన అవసరం ఎందుకు? దేవుని సన్నిధి నాకు తోడైనది కాబట్టి. ఎక్కడ తోడైనదండి? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి తోడై ఉన్నది. ఎక్కడ వెళ్తున్నావు? నువ్వు ఏ పనితో వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, కొంచెం దూరం వెళ్ళినా, చాలా దూరం ప్రయాణం చేస్తున్నావు. రోడ్డు మీద ప్రయాణం చేయి, పడవలో ప్రయాణం చేయి, ఏరోప్లేన్లో ప్రయాణం చేయి. హిస్ ప్రెసెన్స్ విల్ గో విత్ యూ. వెన్ హిస్ ప్రెసెన్స్ విల్ గో విత్ యూ, యూ నీడ్ నాట్ ఫియర్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధి నాకు తోడై ఉన్నది కాబట్టి. ఏమైనా 7వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, the Lord of hosts is with us, the God of Jacob is our refuge. మొదటి వచనం గమనించాము, 7వ వచనం కూడా మరలా రాయబడ్డాన్ని ఏం చేస్తాడు? మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఐ యామ్ యువర్ రిఫ్యూజ్. ఎవరండి? సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అదే మాట ఎవరు మాట్లాడారు? కీర్తనకారుడు మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? గొలియాతు ముందు నిలబడి మాట్లాడాడు. I come to you in the name of the Lord God of my host. సైన్యములకు అధిపతిగా యెహోవా నామం పట్ల నేను నిన్ను ఎదుర్కొంటాను, నేను నిన్ను నాశనం చేస్తాను, నీ తల నరికి ఆకాశ పక్షులకు వేస్తాను. పలికిన ప్రతి మాట కూడా నెరవేర్చబడ్డది. ఎందుకు నెరవేర్చబడ్డది? ఎందుకంటే సైన్యములకు అధిపతిగా యెహోవా నామం పట్ల వెళ్ళినాడు కాబట్టి. హిస్ ప్రెసెన్స్ విల్ గో విత్ యూ. సౌలు ఏం చేస్తాడు? బాబు నీ విధంగా వెళ్ళలేవు కాబట్టి నువ్వేం చేయాలంట? ఆర్మర్ వేసుకో అన్నాడు. ఖడ్గం పట్టుకో, యుద్ధానికి వెళ్ళాల్సిన ఆ వస్త్రాలు ధరించుకో, అన్ని వస్త్రాలు ధరించినాడు. కానీ ఏమైందంట? కొంచెము అడుగు కూడా వేయలేదు. ఎందుకు? అది బరువుగా అయిపోయింది కాబట్టి.
ఈ వస్త్రం తీసేసి ఏ వస్త్రం వేసుకున్నాండి? సైన్యములకు అధిపతిగా యెహోవా అనే నామము వస్త్రం ధరించినప్పుడు తన తేలికగా వెళ్ళినాడు. ఏం చేసినట్ట? వడిసిన రాయితో తనని నాశనం చేయగలిగినాడు. సో మనం ఎవరు ఎదుర్కొంటాము? ఈ లోకంలో ఏ మనిషినైనా ఎదుర్కోవడానికి నీకు కావాల్సిన వస్త్రం ఏంటిది? ద లార్డ్ ఆఫ్ హోస్ట్ ఈజ్ హిస్ నేమ్. అనేక సైన్యాలు ఉండొచ్చు, దానికి అధిపతి ఎవరండి? నువ్వు నేను నమ్మే దేవుడే తనకి అధిపతి. గాజా ఉండడానికి ఏ దేశం ఉన్నా కానీ, అందుకే ఇష్టం కదా ఈరోజు లోకంలో చిన్న దేశం అయినా కానీ వాళ్ళని ఎదుర్కోవటము, వాళ్ళని నాశనం చేయటము చాలా కష్టం. కొన్ని నెలలుగా వాళ్ళు యుద్ధం చేస్తారు, ఆయన కానీ ఓటమి అంగీకరించలేదు. దేవుడి వాళ్ళకి తోడై ఉన్నాడు. చూడండి, వాళ్ళు ఇంకా నమ్మకపోయినాను, యేసుక్రీస్తుని నమ్మకపోయినాను, దేవుడు మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు, మాట తప్పిపోయిన వాడు కాదు. ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడుతున్నాడు, ఇశ్రాయేల్ కాయవాడు, కొనుగోడు నిద్రపోడు. కాబట్టి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, నా దగ్గరికి చేర్చబడకపోయినా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను. కాబట్టి బికాస్ ఐ యామ్ దేర్ రెఫ్యూజ్, ఐ యామ్ దేర్ టవర్, ఐ యామ్ దేర్ సాల్వేషన్, ఐ యామ్ దేర్ రాక్. సో నేనేం చేస్తాను? వాళ్ళ పట్ల ఎంతమంది టెర్రరిస్ట్ వచ్చారు కానీ నేను వాళ్ళని కాపాడుకుంటాను. వాళ్ళకి జ్ఞానం ఎంతగా ఇచ్చిందంటే, ఆ చిన్న దేశము ఏం చేసిందా, 10 దేశాల చుట్టూ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా గజగజలాడుతారు. ఎందుకు? వాళ్ళకి అంత శక్తి సామర్థ్యత దేవుడు అనుగ్రహించాడు, జ్ఞానం ఇచ్చాడు. లోకంలో ధనికులు అందరూ ఎక్కడ ఉన్నారండి? ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. లోకంలో జ్ఞానం అంతా ఎక్కడ ఉన్నది? ఇశ్రాయేల్ దేశంలో జ్ఞానం ఉన్నారు. వాళ్ళ అగ్రికల్చర్ తీసుకున్నారు, వాళ్ళ ఆర్మీ, వాళ్ళ ఏది తీసుకున్నా కానీ అన్నిట్లో కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఈవెన్ దే ఆర్ ద స్మాల్ నేషన్, బట్ దే ఆర్ ఇన్ ద టాప్ లెవెల్. మనుషుల దృష్టిలో, లోక దృష్టిలో ఇజ్రాయెల్ అంటే ఆ మామూలుదే అనుకోవచ్చు. దేవుడు విషయం చేశారు, నేను ఏర్పరచుకున్న జనాంగం కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉండాలా? వాళ్ళు తలగా ఉండాలి, తోకగా ఉండడానికి లేదు. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఈజ్ టోటలీ డిఫరెంట్. అనేక విషయాలు వాళ్ళు సృష్టిస్తూ వచ్చారు, తయారు చేస్తూ వచ్చారు. ఎందుకు? దేవుని ప్రజలుగా దేవుడు వాళ్ళని గమనించడానికి వాక్యం ఉంటుంది. చెప్పు, ఇక్కడ వాక్యం చూసేమన్నాడు, చెప్పు వాక్యము verse 7. The God of Jacob is our refuge. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు అంటే ఇశ్రాయేలు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడితే దేవుడు భారతదేశంలో నిన్ను నన్ను కూడా కాపాడతాడు. నీ చుట్టుపక్కల ఎంతమంది వచ్చినాను, 1000 మంది పడినాను, 10,000 మంది కూలినాను, ఏ అపాయము నీకు రాదు. మనకు వాక్యం తెలుసు, అపాయం వచ్చినప్పుడు వాక్యాన్ని డమ్మీ చేస్తాం, చర్చలో ఉన్నప్పుడు వాక్యాన్ని యాక్టివేట్ చేస్తాం. అవునా? ఆపత్కాలం వచ్చి ఏం చేస్తాము? దేవుడు మొరపెట్టుకోము, అది మనకు తెలుసు, మొరపెట్టుకోము. చర్చ్కి రాగానే మొరపెట్టుకోవాలని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలంట? నాట్ ఓన్లీ హియరర్స్ ఆఫ్ ద వర్డ్, వాక్యం వినువారు కాదు ఇంపార్టెంట్, వాక్యం విని వాక్యానికి అనుసారంగా చేసేవారు దేవుడి దృష్టిలో ప్రాముఖ్యత కలిగిన వారు. సో బీ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ అని హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలంట? పరిస్థితి రాదని దేవుడు చెప్పట్లేదు. యూ విల్ హ్యావ్ ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్, బట్ లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్ టు ద వెరీ ఎండ్ ఆఫ్ ది ఏజ్. నీ చివరి శ్వాస వరకు నేను నీకు తోడై ఉన్నాను. యాకోబు దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. 8వ వచనం, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. అలా ఏం చేయాలంట? యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఏం చూడాలండి? దేవుడు చేసిన కార్యాలు మనం పదే పదే చూస్తూ ఉండాలి. ఐగుప్తు దేశం గురించి మనం చాలాసార్లు చదివాం, మళ్ళీ చదువు. ఎందుకు? ఆ చేసిన కార్యం దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ రోజు ఆ కార్యం చేస్తే ఈరోజు నా జీవితంలో అదే కార్యం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. అరుణోదయమే అంత భయంకరమైన తుఫాన్, అంత భయంకర పరిస్థితి ఉన్నట్లయితే నీ ద్వారం తెరిచి వెంటనే నీ
నీకు సహాయం అందించబడుతుంది. God is talking and God is leading. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడి. Come and see, behold the works of the Lord. నీ జీవితంలో నా జీవితంలో చేసిన కార్యము మనము ప్రకటించాలి, చిన్నదైనా పెద్దదైనా. అందుకే నేను చాలా గమనిస్తాను, సాక్ష్యము పంచుకోవడం చాలా అవసరం. ఎవరితోనైనా ఒక సంఘంలో మనం చెప్పడానికి మొహమాటమైన కదా, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఎక్కడైనా ఒక దగ్గర సాక్ష్యం పంచుకోవడం ఇంపార్టెంట్. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తున్నాడు, నేను కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, వేదన సమయంలో ఇదిగో నేను దేవుడిని ఆశ్రయించినాను, దేవుడు నాకు ఉత్తరం ఇచ్చినాడు, దేవుడు నాకు సమాధానం కలగజేసినాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ఇగో ఈ వచనం కూడా దేవుడు నాతో మాట్లాడాడు. ఎంకరేజ్ చేయండి. చూడండి, మన బాధ్యత డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మనం వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి, క్రియారూపకంగా, ఇన్ వర్డ్ అండ్ డీడ్ అంటున్నాడు. వాక్యంలోనూ క్రియారూపకంగా ఏం చేయాలంట? మనము సువార్త ప్రకటించాలి. గుడ్డివారు పాస్టర్స్ ఉన్నారండి, చదవలేరు. ఏం చేస్తున్నారంట? వాళ్ళు తడిమి వాళ్ళు బైబిల్స్ చేసుకొని వాళ్ళు చదవగలుగుతున్నారు, వాక్య పరిచయం చేయగలుగుతున్నారు. సో వాళ్ళకున్న బలహీనత వాళ్ళని ఆపట్లేదు. సో మనకి ఎలాంటి బలహీనత ఉన్నా కానీ మనం రీసెంట్గా గమనిస్తే ఒలింపిక్స్ అయిన తర్వాత పారా ఒలింపిక్స్ మనం చూస్తున్నాం. పారా ఒలింపిక్స్ అంటే కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు కదా, ఫిజికల్ ఫిట్నెస్ లేని వాళ్ళు కదా, ఫిజికల్ స్ట్రక్చర్ ప్రాపర్ లేని వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంట? పార్టిసిపేట్ చేసి వాళ్ళు గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నారు. ఒక్క కాలుతో వాడు హై జంప్ చేస్తున్నాడు. అరే నేను కాలు లేకపోతే హై జంప్ చేయలేను అంటాడా? పరిగెత్తగలుగుతున్నారు. రన్నింగ్లో అంటే అన్ని స్పోర్ట్స్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? మంచిగా ఉన్న వాళ్ళు చేస్తున్నారు. కాళ్ళు చేతులు గుడ్డి వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే, గుడ్డి వాళ్ళకి క్రికెట్ టోర్నమెంట్ ఉన్నదండి. ఏమే బాల్ ఎక్కడి నుంచి వస్తుందో, బ్యాట్ ఎక్కడి నుంచి కొట్టాలో తెలియదు, మనకి సరిగ్గా తెలియదు. కానీ గుడ్డివాడు కరెక్ట్గా ఆడగలుగుతున్నాడు, వాడు 4 6 కొట్టగలుగుతున్నాడు. ఎందుకు? వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి. మరి దేవుడు మనకు అన్ని ఇచ్చిన తర్వాత మనం ఎందుకు నేర్చుకొని మనం ఎదగట్లేదు? మనం ఎదగకపోతే మనం దేవుడిని ప్రశ్నిస్తాం, దేవా నా చుట్టుపక్కల ఉన్న అన్యులందరూ ఎదుగుతున్నారు, నేను క్రైస్తవ విశ్వాసం ఎందుకు ఎదగట్లేదు? ఎందుకు ఎదగట్లేదు అంటే మనం వింటున్నాము, చెయ్యట్లేదు. వాళ్ళకి తెలిసిన కొద్దిపాటి విశ్వాసం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు సంపాదించగలుగుతారు. నువ్వు కష్టపడు, నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. బిహోల్డ్ ద వర్క్స్. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని మనము చూడాలి, మనము చూపించాలి. మనం చూపించాలంటే నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలి. సో నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలంటే నువ్వు నమ్మాలి, దేవుడు నా ఆశ్చర్యదుర్గం కాబట్టి, నన్ను కాపాడే దేవుడు కుంకడు నీతిలోపుడు కాబట్టి, దేవుని కష్ట సమయంలో నీవు జోక్యం చేసుకో. నా స్థితిగతి మార్చిదేవా, నా జీవితంలో అద్భుతాలు సూచక క్రియలు జరుగునుగాక. నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యము చేస్తాడు. 9వ వచనం గమనిస్తాం. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మానుకోవాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఏమంట? ఆయనే సమస్తము చేయగలవాడు. యుద్ధాన్ని ఆపగలడు, రథాన్ని ఆపగలడు. నీ పక్షాన వచ్చే ప్రతి ఆయుధము ఏది వర్ధిల్లకుండా చేసేవాడు ఆయనే. శత్రువు రాకుండా ఆపేది ఆయనే. ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా ఆపేది ఆయనే. సో ఏంటంటే నీకు ఆయనే అడ్డుగోడగా నిలబడ్డాడు. ఆయన ఎవరు? నన్ను రక్షించిన నా సృష్టికర్త, నా రక్షకుడైన యేసుక్రీస్తు ఏం చేసంట? నీ దగ్గర నిలబడుతున్నాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మానుకువాడు. ఇస్రాయేల్ దేశం యుద్ధం ఆగాలని అందరూ సహాయం చేస్తున్నారు, కానీ ఏమవుతుంది? ఆ యుద్ధం ఆగట్లేదు, ఇంకా కొనసాగుతున్నారు ఎక్కడో ఒక దగ్గర. గాడ్ విల్ స్టాప్ దట్ వార్. ఎవరు ప్రార్థన చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మనుషుల ద్వారా అది అసాధ్యము, దేవునితో సమస్తము సాధ్యము. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, టెర్రరిస్ట్కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు
ఈజ్ ద రైచియస్ జడ్జ్. హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్ ఎవరు డిసైడ్ చేయాలి? మన దృష్టిలో మనం ఒకరికి రైట్ అంటాం, ఒకరు రాంగ్ అంటాం. బికాస్ హీ ఇస్ ద రైచియస్ జడ్జ్, హీ విల్ బీ విత్ హిస్ పీపుల్, హీ విల్ స్టాప్ దట్ వార్. ఇంకేమన్నాడు? విల్లు విరుచు వాడును, బల్లెమును తెగనరకు వాడును, ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఆ యుద్ధ రథాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూసి వణికిపోయినారండి. మళ్ళీ నా అనుకున్నారు, అరే వచ్చినాం బయటికి, ఒకరోజు 2 రోజులు కాలేదు, మళ్ళీ ఏంటి ఐగుప్తు దేశంలో నుంచి మళ్ళీ ఆ రథాలు శబ్దం విన్న తర్వాత వాళ్ళు భయపడ్డారు. అందుకే దేవుడు అన్నాడు, మీరు నిలకడగా ఉండు, యెహోవా మీ జీవితంలో చేసే రక్షణ కార్యం మీరు చూడుడి. యు స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. ఏ రథం అయితే చూస్తున్నారో మీ దగ్గరికి రాకుండా చేస్తా, ఆ రథము సముద్రంలో మునిగిపోయేలాగా చేస్తా. ఏ ఐగుప్తుని అయితే మీరు చూసి భయపడుతున్నారో ఇక మీదట మీరు భయపడరు, ఎందుకంటే మీరు వాళ్ళని చూడరు. డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ దర్ ఫేసెస్ అని ఒక వాక్యం ఉన్నదండి. అంటే ఐగుప్తు ముఖం చూసినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు. ఎక్కడ కొడతారా, ఎక్కడ తింటారా, ఎక్కడ తీసుకెళ్ళి మళ్ళీ శ్రమల గుండా నడిపిస్తారా అని. దేవుడు ఏం చేశాడు? ఆ భయము ఐగుప్తులతో పాటు ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. అద్దరికి వెళ్ళిన తర్వాత భయం ఉందా? భయం లేదండి. ఎందుకు భయం లేదు? ఇక మీదట మాకు ఐగుప్తు దేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు? ఎందుకంటే మా మధ్యలో సముద్రము అడ్డుగోడగా నిలబడ్డది. ఈ సముద్రం దాటాలంటే ఎవరి వలన కాదు, దేవుడి వలన అయితే. ఆ దేవుడు మా పక్షాన ఉన్నాడు. వాళ్ళు ఎర్ర సముద్రం చేయలేరండి. ఎంతమంది మెజిషియన్స్ వచ్చినా, ఎంతమంది వచ్చినా కానీ, గారెడి కార్యం చేసే వాళ్ళు వచ్చినా కానీ, కర్రని పాముగా చేయగలిగినా కానీ ఎర్ర సముద్రాన్ని వాళ్ళు పాయలుగా చేయలేరు కూడా. ఎందుకు? అది యెహోవా వల కలిగిన కార్యం కాబట్టి, ఆశ్చర్య కార్యము. మనం ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాము? అలాంటి కార్యము మన వ్యక్తిగత జీవితంలో కలుగును గాక. ఎర్ర సముద్రం నీ ముందుందా? డోంట్ వరీ. ఎర్ర సముద్రాన్ని దాటించే దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఇజ్రాయెల్ పట్టణంలో లేడు, నీకు నాకు తోడై ఉన్నాడు. మనలో ఉన్నాడు, మన ముందు ఉన్నాడు, మన వెనకాల ఉన్నాడు. ఏం చేస్తాడు? మనల్ని ఆవరించాడు కాబట్టి. హిస్ ప్రెసెన్స్ ఈజ్ అమాంగ్స్ట్ us. ద లార్డ్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్ట్. నీ ఎదులో, నీ మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని కూడా నువ్వు దాటగలుగుతావు. 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఎందుకంట ఊరకనే ఉండుడి అన్నదిగా. ఊరకుండుడి, నేను దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. I'll be exalted among the heathen. I'll be exalted in the earth. Be still and know that I am God. అంటే మీరు ఊరక నిలబడి, I am God of refuge. I am God of strength. I am God of answered prayers. I am God of love. I am God of peace. So when you remember God, know that He is God. Who is God? He is your rock. He is your salvation. He is your redeemer. He is the Holy One of Israel. He is the righteousness of God. You should know your God. నీ దేవుని నువ్వు ఎరిగినట్లయితే ప్రతిదానికి ఆన్సర్ ఉన్నదండి. ఆన్సర్ లేని క్వశ్చన్ ఎక్కడ లేదు. ఆన్సర్ ఎక్కడ ఉన్నది? నువ్వు వెళ్తున్న ప్రతి సమస్యకి, ప్రతి పరిస్థితికి ఆన్సర్ వాక్యంలో ఉన్నది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. జీఓడి గాడ్ 3 అక్షరాలు మాత్రమే. ఆ 3 అక్షరాలు ఏంటంట? మీ ప్రతి సమస్యకి పరిష్కారం ఆ 3 అక్షరాలు ఉన్నాయి. అందుకేమన్నాడు? అన్ని అక్షరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 3 అక్షరాలు తెలుసుకోండి, ఒక మాట తెలుసుకోండి, ఒక దేవుని తెలుసుకోండి. Be still and know that I am God. If you know that I am God,
ఐ విల్ బి యువర్ రాక్. నేను నీకు కేడము, ఆశ్రము, దుర్గము, నీ కోట, నిన్ను కాపాడువాడు నేనే. అన్ని విషయాలు కూడా దేవుడు చెప్పి నిలకడగా ఉండుడి. ఆమేన్. ప్రయాసపడాల్సిన అవసరం లేదు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్. ఇంతవరకు ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చినట్లయితే ఇక మీదట కూడా ఇస్తాడు. గాడ్ విల్ నాట్ స్టాప్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్స్. హల్లెలూయా. ఒకసారి ఆన్సర్ చేస్తే ఇంకా చాలా అనుకుంటాం, ఒకసారి హ్యాండ్ చేస్తే మనం చాలా అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? మేలు చేయక మానను అంటున్నాడు. ఐ విల్ నాట్ స్టాప్ డూయింగ్ గుడ్. ఏంటిది? ఆ గుడ్నెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఎప్పటిదాకా నీ చివరి శ్వాస వరకు కూడా మంచి చేయటము మానను, మేలు చేయటము మాననన్న దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు ఇష్టపడతాడంట? వెన్ యూ నో యువర్ గాడ్. నీ దేవుడిని నువ్వు ఎరిగినట్లయితే, ఇఫ్ యూ నో యువర్ అంటే ఐ నో మై గాడ్ విల్ నాట్ స్టాప్ డూయింగ్ గుడ్ అని మీరు తెలుసుకున్నట్లయితే, ఐ నో మై గాడ్ విల్ గివ్ మీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఐ నో మై గాడ్ దట్ హీ విల్ హీల్ మీ అండ్ డెలివర్ మీ, ఐ నో మై గాడ్ హీ ఈస్ విత్ మీ, హీ ఈస్ ఇన్సైడ్ మీ, హీ ఈస్ మై రాక్, హీ ఈస్ మై షీల్డ్, హీ ఈస్ మై పిల్లర్, హీ ఈస్ మై టవర్, హీ ఈస్ మై స్ట్రెంగ్త్ అని మీరు తెలుసుకున్నట్లయితే, ఇఫ్ నువ్వు నీ దేవుడిని మీరు ఎదిగినట్లయితే ఏంటంటే యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఆన్సర్. నీకు నాకు ఆల్రెడీ ఆన్సర్ ఉన్నది. నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఎందుకు? నీకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఏ క్వశ్చన్ వచ్చినా నేను ఆన్సర్ చేయగలుగుతాను. స్టేట్ ర్యాంక్ హోల్డర్కి ఏమున్నదండి? ఎందుకు స్టేట్ ర్యాంక్ హోల్డర్ అయినాడు? 100కి 100 ఎందుకు తెచ్చుకోగలిగినాడు? అంటే తనకి ఇచ్చి ఆ 6 సబ్జెక్ట్స్లో ప్రతిరోజు ప్రతి క్వశ్చన్, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా కానీ ప్రతి క్వశ్చన్కి సరైన జవాబు రాయగలిగినాడు కాబట్టి 100/100 ఆయన తెచ్చుకోగలిగినాడు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్? ఐ నో ది ఆన్సర్. ఈ సబ్జెక్ట్కి సంబంధించిన నన్ను ఏది అడుగు, నా దగ్గర జవాబు ఉంది కాబట్టి నేను 100కు 100% తెచ్చుకోగలిగిన. మన వాక్యం తెలీదా? వాక్యం తెలుసుకోండి, వాక్యం ధ్యానించండి. మీ దగ్గరికి శ్రమలు వస్తాయి. యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో నువ్వు ధైర్యం నిలబడి 100కి 100% తెచ్చుకోగలగాలి. తెచ్చుకోవట్లేదంటే నువ్వు ఇంకా వాక్యంలో బలపరచబడలేదని, ఇంకా నీకు వాక్యం తెలియదని. ఇంకా వాక్యం తెలియకపోతే ఏమంటున్నాడు? శిక్షించట్లేదు. దివారాత్రము వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. అప్పుడు నీ ఆకు అంటే నీ దగ్గరకు వచ్చే ప్రతి ప్రశ్న అనే ఆకు వాడిపోకుండా కాలమంది జవాబుగా మార్చబడుతుంది. యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ సీజన్. వర్షాకాలంలో నీకు ఆన్సర్ ఉంది, ఎండాకాలంకి ఆన్సర్ ఉంది, చలికాలంకి ఆన్సర్ ఉంది. ఇంక ఎన్ని కాలాలు వచ్చినా ప్రతి కాలంకి నీకు ఒక ఆన్సర్ ఉన్నది. వరద రాని, అగ్ని రాని, ఇంకేమైనా రాని, నీ దగ్గర జవాబు ఉంది కాబట్టి నువ్వు కృంగిపోవు. చివరి ఒక మాట చూస్తే మనం ముగించుకుంటాం. 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? చివరిగా మొదటి వచనము 7th వచనము 11th వచనం ఏం చేశాడు? నిన్న నేడు నిరంతరం. ఐఎమ్ ఇన్ ద ఫ్రంట్, ఐఎమ్ ఇన్ ద మిడిల్, ఐఎమ్ అట్ ద బ్యాక్, అట్ ద ఎండ్ ఐఎమ్ దేర్. ఆదిలో ఉన్నాను, మీ మధ్యలో ఉన్నాను, చివరిలో కూడా. ఎవరున్నారు? గాడ్ ఈజ్ యువర్ రెఫ్యూజ్. సైన్యములకు అధిపతి యెహోవా మనకి తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రమై ఉన్నాడు. సో గాడ్ ఈజ్ యువర్ రెఫ్యూజ్. యెహోవా దేవుడు నీకు ఆశ్రమై ఉన్నాడు. ఒకరోజు తర్వాత ఇంకొక రోజు ఆయుష్ పొడిగించే ఆశ్రయం దిగము నీకు నాకు తోడైన కాబట్టి మనము భయపడకూడదు. హల్లెలూయా. దేవుడు కొద్ది మాట నేను దీవించును గాక. ఆమేన్.